శ్రీరామనవమి స్పెషల్ పానకం తయారీ. ఫస్ట్ కూల్ వాటర్ తీసుకోండి ఒక బౌల్లో. దాంట్లో ముందుగా బాగా తురిమి పెట్టుకున్న బెల్లం వేయాలి, ఎందుకంటే కరగదు. సో బెల్లం వేసుకుంటున్నా. దాంట్లో కొద్దిగా మిరియాలు దంచి వేసుకోవాలి. ఒక 5-6 చాలు, లేకపోతే కారం ఉంటుంది. కొంచెమే కనిపిస్తున్నా. అలాగే దీంట్లో యాలకులు ఒక 5-6 యాలకులు, ఇది కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోయిద్ది. దీంట్లో కొంచెం శొంఠి పొడి, దీంట్లో కొంచెం సాల్ట్, కొద్దిగా సాల్ట్, దీన్ని బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి, లేకపోతే బెల్లం అలాగే ఉండిపోయింది. దీంట్లో మనం తులసాకులు వేసుకోవాలి. అంతే, పానకం రెడీ. అండ్ వడపప్పు వచ్చేసి మనము ముందుగా ఒక 1 అవర్ ముందు పెసరపప్పు నానబెట్టుకోవాలి. సో ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ మొత్తం దించేసేయాలన్నమాట. అంటే ఏం లేదు, జస్ట్ పెసరపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇలా పెసరపప్పులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే వడపప్పు రెడీ అయిపోతుంది. అండ్ పానకం కూడా రెడీ అయిపోయింది. సో మన అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో పానకము అండ్ వడపప్పు అయితే రెడీ అయిపోయింది, దేవుడి ప్రసాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.